నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ నమః. ఓం నమః ప్రజాపతయే నమః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ నమః. ఓం నమః సర్వవిఘ్న వినాయకాయ నమః. నరుల మనసులే నివాస స్థానమైన నారాయణునికి, నరోత్తమునికి, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కరించి శ్రీ మహాభారతంను చెప్పవలెను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ మహాభారతం సభాపర్వమునందు 24వ అధ్యాయము జరాసంధుని వధ గురించి చెప్పుకోబోతున్నాం. క్రిందటి అధ్యాయంలో భీముడు జరాసంధుల మధ్య యుద్ధం ఎలా జరిగిందో తెలుసుకున్నాం. అలాగే జరాసంధుడు అలసిపోయినట్టు కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ అధ్యాయంలో జరాసంధుని వధ ఎలా జరిగిందో తెలుసుకుందాం. వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. పిమ్మట భీమసేనుడు జరాసంధుని వధపై పూర్తిగా బుద్ధిని నిలిపి యదునందనుడైన శ్రీకృష్ణునితో ఈ విధంగా పలికాడు. యదుసార్దూల, ఇతడు మొలకు బిగించిన వస్త్ర కారణంగా ఈ పాపాత్ముని ప్రాణాలు హరించాలని నాకు తోచటం లేదు. ఇట్లు పలికిన భీముని పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు జరాసంధుని వధకు ఉత్తేజపరుస్తూ ఇలా అన్నాడు. నీవు సర్వోత్కృష్టమైన దేవతవు, పైగా వాయుబలంతో కూడి ఉన్నావు. ఆ బలాన్ని అంతటిని జరాసంధునిపై మా ఎదుట ఈ రోజున చూపు. ఈ మహారథుడు దుర్బుద్ధి గల జరాసంధుడు నీ చేతులతోనే చంప తగినవాడు. ఈ మాటలు నాకు ఆకాశంలో వినిపించాయి. అలాగే బలరాముని ద్వారా జరాసంధ వధకు అనుజ్ఞ చేయబడి బలం ఇవ్వబడింది. ఈ కారణంగా గొప్ప పర్వతమైన గోమంతంపై ఇతడు విడవబడినాడు. బలదేవుని చేత చిక్కిన జరాసంధుడు తప్ప వేరొకడు బయటపడలేడు. గొప్ప బాహువులు గల భీమసేన, నిన్ను విడచి ఈతని మృత్యువు వేరొకని చేతిలో లేదు. వాయువుని తలుచుకొని ఈ జరాసంధుని చంపు. శత్రు సంహారి భీముడు జనార్దుని మాటలు విని గొప్ప బలం తెచ్చుకొని జరాసంధుని ఆకాశంలో ఎత్తి గిరగిరా తిప్పాడు. జరాసంధుని చంపటానికి శ్రీకృష్ణుడు భీమసేనుని వైపు చూచి ఒక రకపు గడ్డిని తీసుకొని రెండుగా చీల్చాడు, విసిరివేశాడు. ఇదే జరాసంధుని వధకు సంకేతం. 100 సార్లు గిరగిరా తిప్పి భీముడు భూమిపైకి వేసి నడుమును విరిచి పిండి చేసి సింహనాదాలు చేశాడు. అతని చేతిలో ఒక పాదంపై పాదం పెట్టి మహాబలుడు భీముడు జరాసంధుని శరీరాన్ని రెండుగా చేశాడు. తిరిగి ఆ 2 శరీర భాగాలు ఏకమై ప్రతాపవంతుడు జరాసంధుడు భీమునితో బాహుయుద్ధం చేశాడు. వారి మధ్య అత్యంత భయంకరమైన దొమ్మి యుద్ధం చూసేసరికి ఒళ్ళు గగురుపాటు చెందేటట్లు సర్వలోకాలు నాశనమయ్యేటట్లు జరిగింది. ఇది శ్రీకృష్ణుడు తృణవేషాన్ని గ్రహించి రెండుగా చీల్చి జరాసంధ వధకై విపరీత దిశలో పడవేశాడు. జరాసంధుని వధకిది 2వ సంకేతం. ఇక్కడ 2వ సంకేతం ఏమిటనగా ఒక గడ్డి పరకను తీసుకొని రెండుగా చీల్చి 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో విసిరేశాడనమాట. సో అప్పుడు భీమసేనుడు అది గ్రహించి జరాసంధుని ఒక కాలుపై పెట్టి రెండుగా చీల్చి విపరీత దిశలో పడవేశాడు. ఆ సమయాన జరాసంధుని శరీరం నుండి మాంసం ముద్దలు బయటపడసాగాయి. ఆ శరీరం నుండి క్రొవ్వు, రక్తం, ఎముకలు అన్నీ జారిపడ్డాయి. తల, శరీరం కూడా రెండుగా విడిపోయాయి. ముద్దయిపోయిన జరాసంధుడు ఒకవైపు, సింహనాదాలు చేస్తున్న భీముడు ఒకవైపు. ఆ నాదం సర్వ ప్రాణులకు భయంకరమైనది. మగధ నివాసులంతా భయపడ్డారు. గర్భవంతులు గర్భాలు స్రవించాయి. ఈ ఉపద్రవాలకు భీమసేనుని సింహనాదం, జరాసంధుని చీత్కారాలే కారణం. మగధ దేశీయులందరూ భీమసేనుని సింహ గర్జనలను విని హిమవత్ పర్వతం చీలిందా లేదా భూమి రెండుగా చీలుతుందా అని అనుకున్నారు.
శత్రువులను అవలీలగా చంపగలవారు ముగ్గురు నిద్రిస్తున్న వాని వలె ఉన్న జరాసంధుని మృత శరీరాన్ని రాజద్వారం దగ్గర విడచి అక్కడ నుండి వెడలిపోయారు. శ్రీకృష్ణుడు జరాసంధుని రథాన్ని ధ్వజాలతో అలంకరించి భీమార్జునులను కూర్చుండబెట్టి కారాగారంలోని బంధువులందరినీ విడిచిపెట్టాడు. రత్నభోగులైన రాజులందరూ భయానికి దూరమై రత్నాలను అనుభవించదగిన శ్రీకృష్ణునికి కానుకలుగా రత్నాలను ఇచ్చారు. భగవంతుడు శ్రీకృష్ణుడు గాయపడక శస్త్రాస్త్రాలు కలిగి ప్రకాశించాడు. శత్రువులను జయించి దివ్యరథాన్ని అధిరోహించి గిరివ్రజపురం నుండి రాజులతో కలిసి బయలుదేరాడు. ఆ రథం పేరు సోదర్యవంతం. ఇద్దరు మహారథులు ఒక్కసారే కూర్చుండి యుద్ధం చేయటానికి వీలైంది. శ్రీకృష్ణుడు ఆ సమయాన సారథి ఆ రథం నుంచి మాటిమాటికి శత్రువులపై దాడి చేయటానికి అవకాశం ఉంది. చూడముచ్చటైన ఆ రథం శత్రువులెవ్వరికీ జయింప వీలు కానిదై ఉంది. భీమార్జునులనే మహారథులతో శ్రీకృష్ణుడు సారథిగా ఉన్న ఆ రథం ధనుర్ధరులందరికీ ఎదిరింప శక్యం కానిది అయ్యింది. ఇంద్రుడు విష్ణువు ఇద్దరూ ఒక్కసారి దానిపై కూర్చుంటే తారకామయమైన యుద్ధంలో సంచరిస్తున్నట్లు ప్రకాశిస్తుంది. ఆ రథం పుటం వేసిన బంగారపు రంగులో ప్రకాశిస్తుంది. చిరుమువ్వల జాలర్లు వ్రేలాడుతున్నాయి. మేఘధ్వని వల్లే గంభీరమైన సవ్వడి చేస్తుంది. శత్రువులను జయించిన జయాన్ని ప్రసాదించగలిగినది. అలాంటి రథంపై వారిరువురితో శ్రీకృష్ణుడు బయలుదేరాడు. ఈ రథాన్ని అధిరోహించి ఇంద్రుడు 9 సార్లు 90 మంది చప్పున రాక్షసులను సంహరించాడు. అటువంటి రథాన్ని పొంది ఆ పురుష శ్రేష్ఠులు మిక్కిలి ప్రసన్నులయ్యారు. ఈ ఇద్దరు సోదరులతో రథంపై కూర్చుండిన బాహుబలశాలి శ్రీకృష్ణుని చూచి మగధ దేశవాసులంతా ఆశ్చర్యపోయారు. ఈ రథం వాయువేగం కలిగి దివ్యాశ్వాలతో కూడి ఉంది. శ్రీకృష్ణుడు ఆసీనుడైనందున మిక్కిలిగా ప్రకాశిస్తుంది. ఉత్తమ రథంపై దేవనిర్మిత ధ్వజం ఎగురసాగింది. అది ఆధారం లేకనే తగులుకున్నట్లు మాత్రం ఉంది. ఇంద్రధనస్సు కాంతితో వెలిగే ఆ రథం చాలా రంగులు కలిగి ఆ ధ్వజకాంతి యోజనం దూరం నుంచి గుర్తించేలా ఉంది. ఇక్కడ యోజనం దూరం అంటే 8 మైళ్ళ దూరం. ఆ సమయాన శ్రీకృష్ణుడు గరుడుని తలుచుకున్నాడు. గరుడు క్షణంలో ప్రత్యక్షమయ్యారు. ఆ రథంపై ఉన్న ధ్వజంలో చాలా భూతాలు వికృత గర్జనలు చేస్తూ కనిపించాయి. వాటి సమీపాన గరుడు రథారూఢయ్యాడు. అతని ద్వారా ఆ ధ్వజం పైకి ఎగరసాగింది. అది చైత్య వృక్షంలా ప్రకాశిస్తుంది. ఈ ఉత్తమ ధ్వజం 1000 కిరణాలతో వ్యాప్తమైన మధ్యాహ్న కాలపు సూర్యుని వలె ప్రకాశిస్తూ తేజస్సు కలిగి ఉంది. ప్రాణులకు దాని వైపు చూడటం కష్టంగా ఉంది. వృక్షాలతో అడ్డగింపబడక శస్త్రాస్త్రాలకు లొంగనిదై ఉంది. ఈ ధ్వజం ఇప్పుడు మనుజుల కళ్ళకు కనబడసాగింది. మేఘ సమధ్వని గల ఆ దివ్యరథంపై శ్రీకృష్ణుడు భీమార్జునులతో కూర్చుండి నగరం వెలుపలకు వెళ్ళాడు. ఇంద్రుని నుంచి రాజైన వసువు ఈ రథాన్ని పొందాడు. క్రమంగా అతని నుంచి బృహద్రథుని నుంచి జరాసంధునికి చేరింది. ఈ విధంగా ఈ రథం జరాసంధునికి ఎలా చేరిందో వివరించారు. యశోవంతుడు జనార్దనుడు పుండరీకాక్షుడు గిరివ్రజం నుంచి బయటకు వచ్చి సమాన ప్రదేశంపై నిలబడ్డాడు. అక్కడ బ్రాహ్మణులు మొదలైన నాగరికులు శాస్త్రీయ విధానంతో సత్కరించారు. కారాగారం నుండి విడిపింపబడిన రాజులందరూ శ్రీకృష్ణుని స్తోత్ర పురస్సరంగా ఇలా స్తుతించారు. మహాభుజుడా, దేవకిని ఆనందపరచగల మీరు ప్రత్యక్ష దైవమే. భీమసేనార్జునుల బలం నీ వెంట ఉంది. మీరు చేసే ధర్మరక్షణ వలన మీరు నిజంగా ధర్మావతారాలే.
దుఃఖపంకంతో కూడిన ఘోర జరాసంధుడనే మడుగులో మునిగిపోయే రాజుల సంరక్షణను మీరే సమర్థులు. అత్యంత భయంకరమైన పర్వత గుహలో బందీలైన మేము దుఃఖంతో కాలం గడిపాము. కృష్ణ, మీరు మమ్ము ఈ ఆపద నుండి విడిపించి ఉజ్వలమైన కీర్తిని పొందారు. మేం మీ పాదాలపై పడ్డాం. మీరు మమ్ము ఆజ్ఞాపించండి. మీకు మేం ఏ సేవనైనా చేస్తాం. ఎంత చేయ వీలైనదైనా మేమంతా కలిసి పూర్తి చేస్తాం. గొప్ప మనస్సుతో శ్రీకృష్ణుడు వారిని ఊరడించి ఇలా పలికాడు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయ సంకల్పించాడు. ధర్మాన్ని అవలంబించే అతడు చక్రవర్తి కావాలి అని అనుకున్నాడు. మీరందరూ ఆ యజ్ఞంలో అతనికి సహాయం చేయండి. అప్పుడు ప్రీతులైన వారందరూ తథాస్తు అని పలికి భగవానుని ఆజ్ఞను శిరసావహించారు. ఇంతేకాదు, దశార్హ కుల దీపకుడు శ్రీకృష్ణుని రత్నాలను కానుకలుగా ఇచ్చారు. గోవిందుడు అతి కష్టం మీద వారి ఎడల దయతో వాటిని స్వీకరించాడు. జరాసంధుని కుమారుడు సహదేవుడు వినయంతో వాసుదేవుని పాదాలపై పడి శరణు వేడాడు. అతని ఎదుట రత్నాల భారం ఉంది. అది తీసుకొని సహదేవుడు వినయంతో వాసుదేవుని పాదాలపై పడి శరణు వేడాడు. సహదేవ ఉవాచ. సహదేవుడు ఈ విధంగా వాసుదేవునితో పలుకుతున్నాడు. పురుష సింహమా, జనార్దన, నా తండ్రి మీ పట్ల చేసిన అపరాధాన్ని మీ మనసులో ఉంచుకోవద్దు. గోవింద, నేను మీ శరణు కోరాను. నాపై దయచూపు. నేను నా తండ్రి దహన సంస్కారాలను మీరు అనుమతిస్తే చేస్తాను. మీ నుండి భీమసేనార్జునుల నుండి అనుజ్ఞ పొంది నిర్భయుడనై యథేచ్ఛగా చరిస్తాను అని గోవిందునితో పలికాడు. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు పలికాడు. సహదేవుని విన్నపానికి వాసుదేవుడు, మహారథులు, భీమార్జునులు మిక్కిలి ప్రసన్నులయ్యారు. నీవు నీ తండ్రికి అంత్యేష్టి సంస్కారాన్ని ఆచరించు. శ్రీకృష్ణుని పాండవుల మాటలను విని శీఘ్రంగా నగరంలోకి మంత్రులతో కలిసి సహదేవుడు ప్రవేశించాడు. చితిని చందనపు కర్రలు, అగరు, వృద్ధి, వివిధ తైలాలు, నెయ్యి, సుగంధాలతో అలంకరించి దానిపై జరాసంధుని శవాన్ని ఉంచాడు. మండిపోయే అతని శరీరంపై అన్ని వైపుల నుంచి పూలు, అక్షతలు చల్లారు. శవదహనమైన తరువాత సహదేవుడు తన సోదరునితో కలిసి జలాంజలి సమర్పించాడు. తండ్రికి శ్రాద్ధకర్మ ఆచరించి శ్రీకృష్ణుడున్న చోటకి వచ్చాడు. భీమసేనార్జునులకు, మాధవునికి వినమ్రుడై నమస్కరించి ఇలా విన్నవించుకున్నాడు. సహదేవుడు ఈ విధంగా పలికాడు. సహదేవ ఉవాచ. ఈ గోవులు, మేకలు, గొర్రెలు, దున్నలు, రత్నరాసులు, ఏనుగులు, గుర్రాలు మరియు పట్టుబట్టలు ధర్మరాజునికి అందజేయి. ఇంకను నీవు కోరినట్లు చేస్తాను. భయపీడితుడైన సహదేవునికి శ్రీకృష్ణుడు అభయం ఇచ్చి అతడిచ్చిన గొప్ప రత్నాలనన్నిటినీ శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. సంతోషంతో శ్రీకృష్ణుడు జరాసంధ పుత్రుడైన సహదేవునికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. స్నేహితుడుగా మన్నించాడు. భీమార్జునులచే అతడు సత్కరింపబడినాడు. మహాత్ముల ఆజ్ఞ గైకొని తేజస్వి అయిన జరాసంధ కుమారుడు పట్టాభిషిక్తుడై తన బార్హద్రథపురంలోకి ప్రవేశించాడు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు ఆ కానుకలను తీసుకొని రత్నశోభచే సంపన్నుడై భీమసేనార్జునులతో బయలుదేరాడు. పాండవులతో కలిసి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ నగరానికి చేరి ధర్మరాజును ఆనందపరుస్తూ మాట్లాడాడు. మన అదృష్టం వల్ల భీమునిచే జరాసంధుడు చంపబడినాడు. రాజులందరూ కారాగారం నుండి విముక్తులయ్యారు. భీమసేనార్జునులు భాగ్యవశంచే క్షేమంగా ఉన్నారు. వీరు పీడలు, గాయాలు లేకుండా తిరిగి ఈ నగరానికి చేరారు. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని తగినట్లుగా పూజించి సంతసించి వారందరినీ విడివిడిగా కౌగలించుకున్నాడు.
జరాసంధ మరణానంతరం ఇరువురు సోదరులు సాధించిన విజయంతో యుధిష్ఠిరుడు ఆజాత శత్రువై సోదరులతో కలిసి ఆనందంలో మునిగాడు. సంతోషించిన ధర్మరాజు జనార్దనునితో ఇలా అన్నాడు. యుధిష్ఠిర ఉవాచ. నీ సహాయం వల్ల భీమసేనుడు బలాభిమానంచే ఉన్మత్తుడైన జరాసంధుని పడగొట్టాడు. ఇప్పుడు నిశ్చింతంగా యజ్ఞాలలో శ్రేష్టమైన రాజసూయాన్ని పూర్తి చేస్తాను. నీ బలంతో అది నాకు సాధ్యమై యాగం చేయడానికి అర్హుడను అయ్యాను. ఈ యుద్ధంతో భూమండలంపై నీ కీర్తి విస్తరించింది. జరాసంధుని వధ వల్ల నీకు అపరిమితాలైన సంపదలు దక్కాయి. వైశంపాయనుడు ఈ విధంగా చెప్తున్నాడు. వైశంపాయన ఉవాచ. ధర్మజుడు ఇలా పలికి ఆ దివ్యరథాన్ని శ్రీకృష్ణునికి సమర్పించాడు. అది తీసుకొని గోవిందుడు మిక్కిలి ప్రసన్నత పొందాడు. అర్జునునితో దానిపై కూర్చుండి ఆనందాన్ని అనుభవించాడు. ధర్మరాజుచే సత్కరింపబడి ఆ కానుకను గైకొని అంతులేని ఆనందాన్ని పొందాడు. వారి వయోభేదాన్ని బట్టి యుధిష్ఠిరుడు సోదరులతో కూడి వారినందరినీ కలిశాడు. సత్కరించి పూజించి ఆ రాజులందరినీ వారి రాజ్యాలకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. యుధిష్ఠిరుని ఆజ్ఞానుసారం వారు ఆనందించి శీఘ్రంగా తమ వాహనాలపై వారి వారి నగరాలకు చేరారు. ఎవరైతే రాజులందరూ బంధింపబడి విడిపింపబడ్డారో వాళ్ళందరూ వాళ్ళ రాజ్యానికి బయలుదేరారు. ఈ విధంగా పురుషశ్రేష్ఠుడు బుద్ధిశాలి అయిన శ్రీకృష్ణుడు పాండవులచే తమ శత్రువైన జరాసంధుని చంపించాడు. శత్రువులను నాశనం చేసే శ్రీకృష్ణుడు తన తెలివితేటలతో జరాసంధుని చంపించి ధర్మరాజు, కుంతి, ద్రౌపదుల ఆజ్ఞ గైకొని సుభద్ర, భీముడు, అర్జునుడు, కవలలు, నకుల సహదేవులు, దౌమ్యుని వీడుకొని మనోవేగం గల ఆ దివ్యరథంలో దిశల్ని ప్రతిధ్వనింపజేస్తూ ధర్మరాజును వీడి ద్వారకకు బయలుదేరాడు. తరువాత యుధిష్ఠిరుడు, ఆదిగా గల పాండవులు శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేశారు. రాజులందరికీ అభయమిచ్చి గొప్ప విజయాన్ని సాధించి దేవకీనందనుడు, పూజ్యుడు అయిన శ్రీకృష్ణుడు వెళ్ళాడు. కీర్తి నలువైపులా వ్యాపించగా పాండవులు ద్రౌపదికి ఎక్కువ ఆనందాన్ని కలిగించారు. ఆ కాలానికి తగిన ధర్మ, అర్థ, కామ, సిద్ధి కొరకైన అన్ని పనులను ధర్మరాజు ధర్మబద్ధంగా చేశాడు. ప్రజారక్షణం కోసం ధర్మోపదేశాన్ని చేశాడు. ఇది శ్రీ మహాభారతమున సభాపర్వమును, జరాసంధ వధ పర్వమును, ఉపపర్వమున జరాసంధుని వధ అను 24వ అధ్యాయం. స్వస్తి.